వెజిటేరియన్ అయితే కూడా మీరు షాలో ఫ్రై చేసుకోవచ్చు. మరి ఈరోజు మన ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ని వాడుతున్నాను డీప్ ఫ్రై చేయడం కోసం. సో తగినంత ఆయిల్. ఈ ఆయిల్ వేడెక్కే లోపల మనం ఇప్పుడు స్టఫింగ్స్ చేసేద్దాం మన ఉల్లిపాయ మిక్చర్లో. ఇప్పుడు లాస్ట్లో కొంచెం ఫ్రెష్గా కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు ఇది కూడా ఒక్కసారి మిక్స్ చేసేసి మనం ఇప్పుడు ఈ ఆనియన్ రింగ్స్లో మనం స్టఫ్ చేయటమే. మరి ఈ ఆనియన్ రింగ్స్లో మనం స్టఫ్ చేయటమే అయితే మరి సైడ్లో అయితే మనకి పట్టుకోవటానికి ఉంది. మరి ఇటు అటు ఎలా పట్టుకుంటాయి? సింపుల్గా మన చేతిలో ఈ ఉల్లిపాయ మిక్చర్ని ఇలా పెట్టుకుని దీని మధ్యలో స్టఫ్ చేసేసేయండి. ఇప్పుడు చూడండి చక్కగా మధ్యలో మన స్టఫింగ్ పట్టేసుకుని ఉంటుంది. మీరు కావాలంటే 2-3 రింగ్స్లలో కూడా స్టఫ్ చేయొచ్చు. నేను ఒక్క రింగ్ పెట్టుకున్నాను. సో ఇది మన స్టఫింగ్ అయిపోయి రెడీగా ఉంది. ఇది పక్కన పెట్టేద్దాం. మరొక రింగ్కి ఆనియన్ రింగ్స్ అనేది చాలా చాలా ఫేమస్ ఇంటర్నేషనల్. ఇది స్నాక్గా ఎక్కువగా సర్వ్ చేస్తారు ఆనియన్ రింగ్స్. సో ఈరోజు మనం అదే స్టైల్లో కాకపోతే స్టఫ్ చేసి చేస్తున్నాము ఆనియన్ రింగ్స్. ఇంకొకటి రెడీ. ఇది కూడా పక్కన కొన్ని రింగ్స్ స్టఫ్ చేసేసి రెడీ పెట్టుకున్నాము. ఇక్కడ ఆయిల్ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మరి కోట్ చేయాలి. ఇలాగే మనం వేసామనుకోండి నాన్ వెజ్ కాబట్టి ఏమవుతుంది? ష్రింక్ అయిపోతుంది. అంటే మన ఏదైతే మటన్ ఉందో కొద్దిగా దగ్గరకు వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలంటే సింపుల్గా మనం బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేస్తాం. సో ఫస్ట్ ఇక్కడ ఒక బౌల్లో మైదా పిండి, డైరెక్ట్గా బ్రెడ్ క్రమ్స్ ఉల్లిపాయకి పట్టుకోవు కాబట్టి కొంచెం మైదా పిండి అలాగే చిటికెడు సాల్ట్ వేసుకొని మనం ఇదొక స్లరీ లాగా చేసుకుందాము. లేదంటే మీరు గుడ్డు మిశ్రమం కూడా యూస్ చేసుకోవచ్చు. స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు ఒక్కసారి మిక్స్ చేసేసేయండి. స్టఫ్ చేసిన ఉల్లిపాయని ఇందులో డిప్ చేసేసి బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసేసి డీప్ ఫ్రై చేయటమే. ఈ బ్రెడ్ క్రమ్స్ని కూడా ఇక్కడ నేను టేబుల్ మీద వేసుకుంటాను. ఇప్పుడు సింపుల్గా మనం స్టఫ్ చేసిన ఈ ఉల్లిపాయని దీంతో కోట్ చేసి ఈ బ్రెడ్ క్రమ్స్తో అంటుకునేంత వరకు చక్కగా ఈ బ్రెడ్ క్రమ్స్ని కోట్ చేసేయండి. ఇక్కడ ఆయిల్ కూడా వేడిగా ఉంది. సో నేను మరీ ఎక్కువగా హాట్ ఆయిల్లో వేయట్లేదు. చెప్పాను కదా మనకి బ్రెడ్ క్రమ్స్ వేసాం కాబట్టి బ్రెడ్ క్రమ్స్ కాలిపోతాయి. లోపల మన మటన్ ఏదైతే ఉందో మటన్ కూడా ఉడకాలి కాబట్టి స్లోగా ఫస్ట్ ఒక 3 minutes కాల్చుకుందాం. ఆ తర్వాత ఫ్లేమ్ ఇంక్రీజ్ చేస్తే బయట కూడా మంచి రంగు వస్తుంది. సో మిగతావి కూడా అలాగే నేను కోట్ చేసేసుకుని ఫ్రై చేసుకుంటాను. చూడండి చక్కగా 2 సార్లు నేను కోట్ చేశాను కాబట్టి మనకి బయటికి రాకుండా చక్కగా ఉంది. మంచిగా క్రిస్పీగా బయట లోపల మటన్ ఉడికిపోయి టేస్టీగా ఉంటుంది. ఇది ఇప్పుడు మనం టిష్యూ పేపర్ మీదన్నా లేదంటే ఒకవేళ మీకు ఎక్సెస్ ఆయిల్ ఎక్కువగా అనిపిస్తుంది అంటే ఒక టిష్యూ పేపర్ మీద వేసేయండి. ఏదన్నా ఆయిల్ ఉన్నా లాగేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ప్లేట్ రెడీగా ఉంది. చక్కగా ఉల్లిపాయలు పెట్టేసి మంచి సువాసన వచ్చేస్తుంది. కాలిన వాసన. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.